ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారా? ఐ బ్రింగ్ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మన దేవుడు శక్తిగలవాడు, సర్వాధికారైన దేవుడు, మహిమోన్నతుడైన దేవుడు, మహామహిమను మన జీవితాల్లో కృమ్మరించగలిగే గొప్ప దేవుడు ఆయన. అపోస్తలుడైన పౌలు అంటాడు, యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారైన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని. అవును, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన దైవత్వాన్ని మనకు రుజువు చేయడం వలన మనం చేస్తున్న ప్రార్థనలకు ఆయన జవాబునివ్వగలరని, మన పాపములు ఆయన క్షమించగలరని, అన్ని విషయాల్లో మనకు తోడు నీడగా ఉండగలరని రుజువుపరుచుకున్నారు. ఈరోజు దేవుని వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని పరిశుద్ధ లేఖనాల్లోంచి మనం వింటూ ఉన్నాం. లేఖనాలు శక్తిగలవి, లేఖనాలు ప్రభావం కలిగినవి, లేఖనాల్లో మనకు ఆదరణ ఉందని బైబిల్ నందులో మనం చూస్తున్నాం. ఈరోజు నీకు కావలసిన ఆదరణ మరియు స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని దేవుని వాగ్దానం నుండి మీరందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రంథాలు తెరుద్దాం. 129వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. Psalm 129 and verse 8. దారిన పోవువారు యెహోవా ఆశీర్వాదము నీ మీద ఉండునుగాక, యెహోవా నామమున మేము మిమ్ము దీవించుచున్నాము అని అనకయుందురు అనే మాట స్పష్టంగా మనం చూస్తున్నాం. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్ ఇట్ ఈస్. దేవుని ఆశీర్వాదం మీ మీద ఉంది, దేవుని నామం పేరట మేము దీవిస్తున్నామని అనకయుందురు అంటే అంటారు అని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈ 129వ కీర్తన కూడా ప్రియులారా బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన కీర్తనలో ఒకటి. ఇశ్రాయేలు ఇట్లా అంటాడు, ఏమనంటే, నా యవ్వన కాలం మొదలుకొని అనేక మంది పగవారు నాకు బాధలు కలుగు చేస్తూనే వచ్చారు. అయితే నా దేవుడు ఎంత గొప్పవాడంటే, నేను ఆయన వైపు తిరిగినప్పుడు, ఆయన మనస్ఫూర్తిగా నేను నా హృదయంలో చేర్చుకున్నప్పుడు లేదా ఆయన ఆరాధించినప్పుడు ఆయన నా పట్ల అద్భుతాలు చేస్తున్నాడు. భక్తిహీనులు కట్టిన త్రాళ్లను ఆయన తెంపి ఉన్నాడనే మాట ఆ పై వచనంలో మనం చూస్తాం. ప్రభు వైపు మనం తిరిగినప్పుడు, ఆయనకు సంపూర్ణంగా మన జీవితాల్లో చోటిచ్చినప్పుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్లను ఆయన తెంపగలిగిన సామర్థ్యం కలిగినవాడు. చాలామంది అడుగుతుంటారు, వెసిలి గారు, ఎవరో నాకు కీడు చేయాలని ప్రయత్నం చేస్తారండి. నా స్నేహితులు కావచ్చు, నా బంధువులు కావచ్చు, నా ఇరుగు పొరుగు రోజు నాతో మంచిగానే మాట్లాడతారు, కానీ ఎందుకో వాళ్ళు నాకు ఏదో కీడు చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. ఏవో తాళ్ళు భక్తిహీనులు నాకు చుడుతున్నట్టుగా, అంటే నన్ను ఇబ్బందుల్లోకి నెట్టేయాలని వారందరూ ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతుందని బహుశా చాలామంది ఈ రోజుల్లో వాపోతుంటే దేవుడు అలాంటి వారితోనే మాట్లాడుతున్నాడు. నీ దేవుడు ఎంత గొప్పవాడు అంటే, భక్తిహీనులు కట్టిన త్రాళ్లను ఆయన త్రెంచగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. లేఖనాల్లో ఎంతోమంది జీవితాల్లో మనం పరిశీలన చేస్తే ఈ వాగ్దానం వారి జీవితాల్లో దేవుడు నెరవేర్చారు. ఎప్పుడైతే దేవుడు తన ప్రజల పట్ల అద్భుతాలు చేస్తున్నారో, దారిని పోయే వారందరూ వారిని చూసేట దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించారు, మేము కూడా దేవుని నామం పేరట మిమ్మల్ని దీవిస్తున్నామని అనకయుందురు అంటే ఖచ్చితంగా అంటారు. ఆ మాటలు వారు పలుకుతారని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఒకవేళ ఇంతవరకు మనుషులు నిన్ను చూసి జాలిపడ్డారేమో, ఇంతవరకు మనుషులు నిన్ను చూసి హేళనా గీతాలు ఎత్తి పాడారేమో, ఇంతవరకు నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా అపహాస్యపు గీతాలు ఎత్తి పాడి నిన్ను ఇబ్బందులు గురి చేశారేమో, దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు దేవుని చేత దీవించబడ్డావు, దేవుడు నీ పక్షాన ఉన్నారు, ఆయన నడిపిస్తున్నాడని నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా గుర్తించే రోజు ఒకటి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నీ తల ఎత్తబోతున్నాడు. ఒకవేళ ఇంతవరకు అవమాన భారంతో కృంగిపోయావేమో. చాలామంది నాకు ఈమెయిల్స్ రాస్తుంటారు, యవనస్తులు ప్రాముఖ్యంగా, వెసిలి అన్న, మా తల్లి తండ్రి కరోనా సమయంలో చనిపోయారు. ఆ సందర్భంలో అంతకుముందు మాకు స్నేహితులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మాకు శత్రువులు అయిపోయారు. మా అమ్మ నాన్న ఉన్నంతకాలం మమ్మల్ని బాగా చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏ ఒక్కరూ మా వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు, సహాయం చేయట్లేదు సరికదా, ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టివేసి మమ్మల్ని భయంకరమైన పరిస్థితుల్లోకి నెట్టేయడానికి వారు ప్లాన్ చేస్తున్నారు, మా కోసం ప్రార్థించేయండి అని ఎంతోమంది యవన బిడ్డలు కన్నీటితో ఉత్తరాలు రాస్తూ ఉంటే వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? ఒకవేళ ఎంతవరకు నీ జీవితంలో అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నావేమో, టుడే యూ కెన్ క్లెయిమ్ దిస్ ప్రామిస్. నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఇది మొదలుకుని నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడని హగ్గై గ్రంథంలో రాయబడిన వాగ్దానం ఏదైతే ఉందో, దేవుడు నీ పట్ల ఆ వాగ్దానం నెరవేర్చాలని ఆయన కోరుతున్నాడు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను దేవుడు దీవిస్తున్నాడని వారందరూ కూడా గుర్తించబోతున్నారు. నీ ఆఫీసులో సవాళ్ళు ఎదుర్కొంటున్నావా? నీ పక్షాన్ని ఎవరున్నారో చూస్తాం, ఎవరు నీ పక్షాన్ని మేలు చేస్తారో చూస్తామని చాలామంది నీతో సవాల్ చేసి మాట్లాడారా?
ఒకవేళ నీ బంధువులు స్నేహితులందరూ నీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారా? నెబుకద్నెజరు వలె ఎవరు నా చేతిలోంచి మిమ్మల్ని విడిపిస్తారని ఎవరైనా బహుశా నిన్ను కూడా సవాల్ చేశారా? దేవుని బిడ్డ నమ్మో, ప్రభువు నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను చూసిన వారందరూ ఇతను దేవుని ద్వారా దీవెన పొందాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు, కొంతమంది అభివృద్ధులకు వస్తే అదృష్టం కలిసి వచ్చింది అనుకుంటారు. నో మై డియర్ ఫ్రెండ్స్, దేవుని బిడ్డలో అదృష్టం అనే మాట వాడడానికి లేదు. ఇది అదృష్టం కలిసి రావడం కాదు, దేవుని కృప. ఆయన కృప మనల్ని హెచ్చించింది. నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడతాయని బైబిల్లో రాయబడిన రీతిగా దేవుడు తన బిడ్డలను హెచ్చించువాడు. కాబట్టి సకల ఘనత దేవునికి చెందాలి, ఆయనకు మహిమ రావాలి మన జీవితాల ద్వారా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. అనేక మంది నిన్ను చూసి మేము కూడా యేసు నామములో నేను దీవిస్తున్నాము, దేవుని నామం పేరు దీవిస్తున్నామని ప్రతి ఒక్కరు నిన్ను అనబోతున్నారు. అలాంటి కృప దేవుడు నీకు సమృద్ధిగా దయచేయనుగాక. ఈరోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దారిని పోయేవారు వీరి దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డారు, మేము కూడా మిమ్మల్ని దీవిస్తున్నామని అనకయుందురు అని నీ వాక్యంలో రాయబడింది. ప్రభువా, ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత ఆశ్చర్యకరుడు అయిన దేవుడు ప్రభువా. ఒకప్పుడు బాధ పెట్టిన వారు, ఒకప్పుడు త్రాళ్లతో బంధించిన వారే ఇప్పుడు దేవుని ద్వారా దీవించబడ్డామని గుర్తించే ఆ స్థాయికి నీ ప్రజలను నడిపించబోతున్నందుకు స్తోత్రాలు ప్రభువా. నీ ప్రజల పట్ల నీకున్న ప్రతి మంచి ప్రణాళికను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు ఎంతమంది అయితే కష్టముల్లో, ఇంకా ఇబ్బందుల్లో, ప్రతికూల వాతావరణం మధ్య ఉన్నారో వారందరూ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. సమృద్ధైన జీవాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. అనారోగ్యంతో వారికి స్వస్థత ఇవ్వండి, విడుదల లేని వారికి విడుదల దయచేయండి. నూతనమైన అభిషేకంతో ప్రతి ఒక్కరిని తాకండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you dear friends. Have a wonderful day.